Hello guys, welcome to my channel, my first travel vlog in Hyderabad. Hi. So idaithe mana water garden. Overacting girls in 4 members. Adela Varanga. సో ఇవి అయితే డాన్సింగ్ బోట్స్. సో మనం అయితే ఇప్పుడు లుమ్ని పార్క్లో ఉన్నాం, ట్యాంక్ బండ్ దగ్గరలో. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సెక్రటేరియట్ ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనం బోటింగ్ ప్రైసెస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో స్పీడ్ బోట్, ఫ్యామిలీ బోట్ ఇవన్నీ ఉంటాయి. బట్ మనం అయితే బుద్ధ స్టాచ్యూ బోట్ అయితే ఎక్కినాం. ఈచ్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో మేమైతే టోటల్ 9 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 900 అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో మన వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని చెప్పేసి ఫుల్ రెడీగా ఎగ్జైటింగ్తో వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీకెండ్ కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉన్నారు. టోటల్గా ఫుల్ అయిపోయారు మొత్తం. సో అట్ లాస్ట్ మనం చూసుకున్నట్లయితే బోట్స్ అయితే రీచ్ అయిపోయినాయి ఆఫ్టర్ 30 మినిట్స్ వెయిట్ అయిన తర్వాత. సో మన వాళ్ళు అయితే ఫుల్ ఎగ్జైటింగ్తో లోపలికైతే ఎంటర్ అయిపోయారు. సో ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు చాలా పెద్ద బోట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ లైక్ 300 to 400 పీపుల్ అయితే ఈ బోట్లో ఈజీగా వచ్చేస్తారు. సో దీన్ని బట్టి వీక్ డేస్ అయితే చాలా బెస్ట్. వీకెండ్స్ అయితే ఇగో ఇలా మాలక్క ఫుల్గా వెళ్ళాల్సి వస్తుంది, ఫుల్ పబ్లిక్తో. అసలు మనం చూసినట్టు కూడా ఉండదు. సో ఫైనల్గా అయితే మన బోట్ అయితే మూవ్ అయితే అయిపోయింది, చూడొచ్చు ఇక్కడ. సో ఫైనల్గా ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు మన పబ్లిక్ అయితే మొత్తం ఫుల్ ఆఫ్ ఫొటోస్ అండ్ వీడియోస్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో మేమైతే టోటల్గా 9 మెంబర్స్ వచ్చాము. మేమైతే వ్యూ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ అలా మాట్లాడుతూ ఉన్నాం. సో చాలా ఎఫర్ట్స్ తర్వాత అయితే మనం బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. మొత్తం 58 ఫీట్స్ ఆఫ్ బుద్ధ స్టాచ్యూ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో బుద్ధ స్టాచ్యూ అయితే టోటల్గా మార్బుల్తో అయితే చేశారు. మొత్తం 58 ఫీట్స్ అయితే ఉంటుంది. మొత్తం చుట్టూ మొత్తం మార్బుల్తో అయితే చేశారు. ఇదంతా మార్బుల్, టోటల్ మార్బుల్ అయితే చాలా హైట్ ఉంది. సో ఫైనల్గా మన వాళ్ళు అయితే అందరూ వచ్చేసారు. వీళ్ళే మన టోటల్ 9 మెంబర్స్. అలా కొన్ని పిక్స్ దిగేసి కొంచెం నేచర్ని అలా ఎంజాయ్ చేస్తూ అలా ముచ్చట్లు పెట్టుకుంటూ అలా చూస్తూ ఉన్నాం. సో ఫైనల్గా అయితే అయిపోయింది. మన వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా ఉరుకుతున్నారు. సో బోట్ అయితే వెళ్ళిపోతుందని చెప్పేసి మళ్ళీ లేదంటే 15 to 20 మినిట్స్ వెయిట్ చేయాలి మళ్ళీ బోట్ వచ్చే వరకు. సో అందుకే ఫాస్ట్గా ఎక్కేసాం. మనదే లాస్ట్ అనమాట.